షర్మిలారెడ్డి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. మీరు మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ వెళ్ళలేదా? తెలంగాణలో పార్టీ పెట్టలేదా? అక్కడ రేవంత్ రెడ్డిని, చంద్రబాబును, కేసీఆర్ను నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టలేదా? నేను తెలంగాణ వాసిని, తెలంగాణ మెట్టినింటి కోడలిని అని అన్ని విధాల దుష్ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని చూశారు. అక్కడ కొన్ని వందల కుటుంబాలు మిమ్మల్ని నమ్మి బయటికి వచ్చి మీ చేతిలో బలి వారిని ఒక్కరిని కూడా సంప్రదింపులు చేపట్టుకోకుండా నీ స్వలాభాల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే కాంగ్రెస్లో విలీనం చేసి వారు చెప్పిన మాయలో నీవు ఆంధ్రాలో ఏదో రాజకీయం సాధించాలనే ఒకే ఒక నీ స్వార్థపు రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ను అడ్డంగా చీల్చి అన్ని విధాలా ఇబ్బంది పెట్టి, అదే చంద్రబాబు గారు మీ నాన్నగారిని 40 సంవత్సరాలు కూడా హంతకుడు, కడప రవిడీలు, రాయలసీమ గూండాలు అని అనేక విధాలుగా చట్టసభల్లోనే దూషించాడు. మీకు ఎలా మరి మీరు వారి పంచచేరి వారి పాట పాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మీద మాట తప్పడు, మడమ తిప్పడు, అలాంటి నాయకుడు లేడనే ఒక నమ్మకం ఉన్న ఈ తరుణంలో మీరు మీ స్వార్థాల కోసం తెలంగాణ వెళ్ళి నేను ఇక్కడనే మీ సేవ చేసుకుంటూ మీ సేవే నా ధ్యేయంగా జీవిస్తానని చెప్పి అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీని స్థాపించి అక్కడ కార్యకర్తలను బలి చేసి మీ స్వార్థాల కోసం మళ్ళీ ఆంధ్ర వచ్చి నీవు ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చిన కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ పోయి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చాను, నాకు ఓట్లు వేయండి, నేను న్యాయం పక్క నిలబడినాను, ఈ వల్ల అంతకుడైన అవినాష్ రెడ్డి ఉన్నారు అని నీవు ఎంత మొత్తుకొని గీ పెట్టినా కూడా నిన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు, మీకు ఓటేసే స్థితిలో లేరు. మీరు ఎంత దుష్ప్రచారం చేసే కొద్దీ అంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. కడపలో అవినాష్ రెడ్డి సార్ గారు ఎంపీగా అత్యధికంగా 2 లక్షల పైచిలకు ఓట్లతోనే గెలిచే అవకాశం ఉంది. మీరు మాటకు వస్తే నిన్న ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కూల్చాలి, అవినాష్ రెడ్డి గారిని ఓడించాలని పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా మీ ధ్యేయం ఏంది మేడం? వైఎస్ఆర్ తర్వాత మన జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, ఉదయం 5 గంటల నుండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపే ప్రజానాయకుడని ప్రతి వైఎస్ఆర్ అభిమానులో కూడా ఉన్న బలమైన నమ్మకం. అలాంటి తిరుగులేని నేత పైన మీరు వివేకానందరెడ్డి హత్య మరకలు పూచి మీరు ఏదో ఇది చేయాలని చూస్తున్నారు. కానీ ఇది మీకు సమంజసం కానే కాదని మేము మిమ్మల్ని ఈ వేదిక ముఖంగా అడుగుతున్నాము. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని పదే విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలి? చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను పెట్టి ప్రజాసొమ్మును దోసుకొని పేద ప్రజలందరినీ పీడించి పిప్పి చేసినందుకు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవారి ఇంటి దగ్గరికి ప్రజా సంక్షేమ పథకాలు అయితేనేమి, ప్రతి వార్డు సచివాలయం అయితేనేమి, గ్రామ పంచాయతీ సచివాలయం అయితేనేమి, రైతు భరోసా కేంద్రం అయితేనేమి అన్నీ ఏర్పాటు చేసి పేదల కష్టాల్లో తాను ఒకడనని అన్నీ భాగం పంచుకుంటున్నందుక, లేక నాడు నేడు కింద విద్యా వ్యవస్థను బలోపేతం చేసినందుక, లేక ఈనాడు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందుబాటులో ఉండాలని నిరంతరము తపన పడుతున్నందుక, ఆనాడు మహాత్మా గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి గ్రామ వ్యవస్థను పటిలంగా బలపరిచి ప్రతి పేదవాని ఇంటి నుండి ఒక విద్యావంతుని తయారు చేయాలని తపనతో ఇంగ్లీష్ మీడియము అనేక విధాలైన విద్యావంతులుగా ఎదగాలనే ఒక తపన పడుతున్నందుక, లేక చంద్రబాబు మాదిరి ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కి తన స్వార్థాల కోసం రాజకీయాన్ని వాడుకున్న చంద్రబాబు మాదిరి చేయలేనందుక, కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన కర్తవ్యంగా భావించి వాలంటీర్ వ్యవస్థతో ప్రతి పేదవాడి ముఖంలో కల చూడాలని ఆయన ఈరోజు గ్రామ స్వరాజ్యానికి ముందడుగులు వేసి గ్రామ స్వరాజ్య స్థాపన చేసినందుకు ఈరోజు ఆయనకు ప్రజలందరూ కూడా నీరాజనం పట్టి ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి మీరు మీ ఉద్దేశం ఏందో, మీరు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో, ఎందుకు పోటీ చేస్తున్నారో ప్రజలకు వివరణ ఇచ్చి
మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏది చేస్తుందా అనేది చెప్పి మీరు ఓట్లు అడిగితే ఇప్పటికైనా బాగుంటుంది. ఇలాంటి దుష్ప్రచారాలతో లబ్ధి పొందాలనుకోవడము అది మీ అవివేకం అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు.